తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లలో గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగింది టీఆర్ఎస్. 88 స్థానాలతో డిస్టింక్షన్లో పాస్ అయింది. మరో 15 నుంచి 18 స్థానాల్లోనూ సొంత తప్పిదాల కారణంగానే ఓడిపోయామని భావిస్తున్నారు కేసీఆర్. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు మించి రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. మిత్రపక్షమైన ఎంఐఎంకు 1 సీటు వదిలేసి మిగిలిన 16 సీట్లను కొల్లగొట్టాలని టార్గెట్గా పెట్టుకున్నారు. అయితే సర్వేలు మాత్రం గులాబీ పార్టీకి గట్టి షాక్ ఇస్తున్నాయి. టీఆర్ఎస్కు వచ్చేవి 10 సీట్లే అని తేల్చేస్తున్నాయి. కేంద్రంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు దిగిన కేసీఆర్ కు లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం అత్యవసరం. ఎందుకంటే ఎన్ని తెలివితేటలున్నా, ఎంత రాజకీయ చతురత ఉన్నా ఢిల్లీలో అది పనిచేయదు. అక్కడ పనిచేసేది కేవలం ఎంపీల సంఖ్య మాత్రమే. చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎంపీలు ఉంటేనే హస్తినిలో మాట చెల్లుబాటు అవుతుంది. మరి సర్వేలేమో టీఆర్ఎస్ కు రివర్స్ కొట్టాయి. ఇంతకీ సర్వేల వాస్తవ రూపం దాలుస్తాయా, లేక అసెంబ్లీ ఎన్నికల్లానే ఇప్పుడు కూడా టీఆర్ఎస్ గ్రాండ్ విక్టరీ సొంతం చేసుకుంటుందా? లోక్సభ ఎన్నికల్లో 16 సీట్లపై టీఆర్ఎస్ గురి, 10 సీట్లే వస్తాయంటున్న సర్వేలు. అయోమయంలో గులాబీ శ్రేణులు. కేసీఆర్ అసెంబ్లీ ముందస్తు ఎన్నికల వ్యూహం విజయవంతమైంది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ కారుదే జోరు. ఇక మిగిలిన పార్లమెంటు ఎన్నికలకు పార్టీని సమాయత్తం చేస్తున్నారు కేసీఆర్. తనయుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించినా ఆయన మాత్రం అంతర్గతంగా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు. 2014 లోక్సభ ఎన్నికల్లో టీఆర్ఎస్ 11 ఎంపీ సీట్లను గెలుచుకోగా కాంగ్రెస్ 2 స్థానాలను, బీజేపీ, వైసీపీ, టీడీపీ, ఎంఐఎంలు 1 సీటును గెలుచుకున్నాయి. అనంతరం కాంగ్రెస్ తరపున గెలిచిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, టీడీపీ నుంచి గెలిచిన మాల్కజ్గిరి ఎంపీ మల్లారెడ్డి, వైసీపీ నుంచి గెలిచిన ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. చేవెళ్ల నుంచి టీఆర్ఎస్ తరపున గెలిచిన కొండా విశ్వేశ్వరరెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరారు. ఈ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ కు మొత్తంగా ఇప్పుడు 13 మంది ఎంపీలు ఉన్నారు. ఈ లెక్కన టీఆర్ఎస్ ప్రస్తుతం సిట్టింగ్ సీట్లను తిరిగి నిలబెట్టుకోవడంతో పాటు మరో 3 స్థానాల్లో బలం చాటితే అనుకున్న 16 లోక్సభ సీట్ల లక్ష్యం నెరవేరుతుంది. పంచాయతీ ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తే ఆ ఎఫెక్ట్ తో లోక్సభ ఎన్నికల్లో సునాయాసంగా 16 సీట్లు గెలుచుకోవచ్చనేది కేసీఆర్ భావన. అందుకే స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరిగేలా ప్లాన్ వేశారు. సక్సెస్ అయ్యారు. మరోవైపు టీఆర్ఎస్ సేకరించిన లెక్కల ప్రకారం ఇటీవల ముగిసిన శాసనసభ ఎన్నికల్లో ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గాలు మినహా అన్ని నియోజకవర్గాల పరిధిలో టీఆర్ఎస్ కే అత్యధిక ఓట్లు పడ్డాయంట. కాబట్టి తమ టార్గెట్ విజయానికి దాదాపు దగ్గరగా ఉన్నట్లు కేసీఆర్ భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి తిరుగులేని పార్టీగా నిలిచింది టీఆర్ఎస్. అదే జోరును పంచాయతీ ఎన్నికల్లోనూ కొనసాగించి ఎన్నికలు ఏవైనా కారుదే హవా అని చెప్పింది. అదే ఊపులో ఖచ్చితంగా 16 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తామని భావించిన టీఆర్ఎస్ కి టైమ్స్ నౌ వీఎంఆర్ సర్వే పెద్ద షాక్ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో తగిలిన దెబ్బతో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేదని భావిస్తున్న తరుణంలో తాజాగా నిర్వహించిన సర్వేలో అనూహ్యమైన ఫలితాలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని, టీఆర్ఎస్ ఊహించినంత ఎక్కువ స్థానాలు సాధించే అవకాశం లేదని సర్వే నివేదికలో వెల్లడైంది. ఇప్పుడు తెలంగాణ అంతా ఇదే చర్చ. ఫుల్ స్వింగ్ లో ఉన్న టీఆర్ఎస్ 10 స్థానాలకే పరిమితం అవ్వడమేంటంటూ అన్ని వర్గాల్లోనూ ఎడతెగని చర్చలు సాగుతున్నాయి. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్ 5 స్థానాలు గెలుచుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఒక రకంగా 10 స్థానాలతో టీఆర్ఎస్ పార్టీనే ముందు వరుసలో ఉన్నప్పటికీ 16 స్థానాలు దక్కవన్న సర్వేను ఆ పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. సర్వే ఓ బూటకమంటూ గులాబీ శ్రేణులు దుమ్మెత్తిపోస్తున్నాయి. అయితే కేసీఆర్ మాత్రం ఆ సర్వేను కాస్త సీరియస్ గానే తీసుకున్నారట. మరి అందులో చెప్పినట్లు 10 స్థానాలు కాకపోయినా 16 కంటే తక్కువ వస్తాయేమో అన్న అనుమానమైతే గులాబీ అధిష్టానంలో మొదలైంది. ఈ నేపథ్యంలోనే మరోసారి టీఆర్ఎస్ పనితీరుపై అంతర్గత నివేదికలు తెప్పించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సర్వేలో 5 సీట్లు తగ్గడంపై సీరియస్ గా దృష్టి సారించిన గులాబీ అధిష్టానం ఇప్పటి నుంచి ప్రతి క్షణం వ్యూహాత్మకంగా అడుగులు వేయాలని భావిస్తోంది. సర్వేలు పూర్తి స్థాయిలో వాస్తవ రూపం దాలుస్తాయని చెప్పలేం. అలా అని పూర్తిగా కొట్టి పారేయడానికి లేదు.
ఎందుకంటే లోక్సభ ఎన్నికలు జాతీయ అంశాల ప్రాతిపదికన జరుగుతాయి. ఇప్పటికే ఎన్నికల మూడ్ మొత్తం జాతీయ అంశాల చుట్టూ ఉంది. మోదీ, రాహుల్ కేంద్రంగా ఎన్నికలు మారితే ఓటింగ్ సరళి కూడా అలాగే ఉంటుంది. కేంద్రంలో తమ ప్రభుత్వం వస్తే నియోజకవర్గానికి నిధులు తెస్తామంటూ కాంగ్రెస్ అభ్యర్థులు బలంగా చెప్పగలిగితే ఓటింగ్ గత ఎన్నికల కంటే భిన్నంగా ఉండొచ్చు. అదే ఫెడరల్ ఫ్రంట్ ద్వారా కేసీఆర్ కు ప్రధాని లేదా ఉప ప్రధాని పదవి దక్కుతుందన్న వాదనను టీఆర్ఎస్ శ్రేణులు బలంగా వినిపించగలిగితే ఏకపక్షంగా టీఆర్ఎస్ జయభేరి మోగించే అవకాశం ఉంటుంది. మొత్తంగా చూస్తే తనయుడికి రాష్ట్రం, తనకు కేంద్రం అన్నట్లు వ్యవహరిస్తున్న కేసీఆర్ ఆ కోరిక నెరవేరాలంటే ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో దుమ్ము రేపాల్సి ఉంటుంది. ఇప్పటికున్న అంచనాల ప్రకారమైతే కేసీఆర్ అనుకున్నట్లు క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉంది. అయితే రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగొచ్చు. ఎన్నికలకు ఇంకా 2-3 నెలల సమయం ఉంది. ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా పరిణామాలు ఎలా మారుతాయన్నది కూడా చూడాలి.